తెనాలి రామలింగడి ఊర్లో దొంగల భయం ఎక్కువగా ఉండేది. ప్రతిరోజు ఎవరో ఒకరి ఇంట్లో దొంగలు పడి దోచుకుంటూ ఉండేవారు. తన ఇంటికి కూడా దొంగ ఎప్పుడో ఒకప్పుడు రాక తప్పదని అనుకున్నాడు రామలింగడు. దీంతో తన భార్యతో కలిసి ఒక ఉపాయం పన్నాడు. ఒక తేలును తెచ్చి అగ్గిపెట్టెలో పెట్టి దాన్ని గూట్లో పెట్టి ఏమేం చెయ్యాలో అన్నీ భార్యతో చెప్పాడు రామలింగడు. సరిగ్గా ఆ రోజే రాత్రి ఒక దొంగ రామలింగడి ఇంటికి జొరపడ్డాడు. ఇది గమనించిన ఆయన భార్యతో పెద్దగా ఇలా అన్నాడు. ఏమో, మొన్న మా పెద్దన్న ఉంగరం ఇచ్చినాడు కదా, అది ఎక్కడ పెట్టావు అని అన్నాడు. దీనికి ఆమె, ఏది, ఆ వజ్రం ఉంగరమేనా? అయ్యో నా మతిముండా, అగ్గిపెట్టెలోనే పెట్టి గూట్లో ఉంచానండి. దాన్ని తీసి పెట్టెలో పెట్టమని మర్చిపోయాను. అది ఎంత పని చేశావే? అదసలే లక్షల విలువ చేసే వజ్రాల ఉంగరం. అది కాస్త ఏ దొంగ ఎత్తుకొని పోయాడంటే మన గతేం అన్నాడు రామలింగడు. ఏమీ కాదుగాని పడుకోండి, పొద్దున్నే పెద్ద పెట్టెలో పెట్టేస్తాము. అది భార్య అంతిట్లో వాళ్ళు నిద్రపోయినట్టుగా నటిస్తూ పడుకుపోయారు. జరిగిందంతా విన్న దొంగ రామలింగడి దంపతులు గుర్రుపెట్టి నిద్రపోవడం గమనించి మెల్లగా గూట్లో చేయి పెట్టి ఆ అగ్గిపెట్టె అందుకున్నాడు. దాన్ని తెరిచి ఉంగరం కోసం వేలు పెట్టాడు. ఇంకేముంది, తేలు దొంగ వేలును కుట్టేసింది. దీంతో నొప్పికి తల లేని దొంగ విలవిల్లాడిపోయాడు. అయినా కూడా చప్పుడు చేస్తూ నలుగురు వచ్చి తనను పట్టుకుంటారన్న భయంతో కిక్కురుమనుకోకుండా మెల్లగా జారుకున్నాడు. ఇంతగా గమనిస్తూ ఉన్న రామలింగడు దంపతులు నవ్వుకున్నారు. అప్పుడు రామలింగడు తన భార్యతో, మా పెద్దన్న ఉంగరం దొంగలకు బిర్రు అయినట్టుంది పాపం అన్నాడు ఎగతాళిగా. దొంగకి రామలింగడు చేసిన మోసం తెలిసిపోయి ఇంకెప్పుడూ అతనింటికి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాడు.